కాదని చెప్పి మనం పోలీస్ ద్వారా కాకుండా ఇది నిజాలు యథార్థాలు ఎలా బయటకు వస్తాయని చెప్పేసి దానికి స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎక్స్పర్ట్స్ని, అలాగే రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎక్స్పర్ట్స్ని, ఆంధ్ర మెడికల్ ఫోరెన్సిక్ మెడిసిన్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ఒక బృందంగా తయారు చేయించి వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ నుంచి కూడా ఒక ఫోరెన్సిక్ సైన్స్ ఎక్స్పర్ట్ ఒక చాలా సీనియర్ మోస్ట్ పర్సన్ కూడా తీసుకొని వచ్చి వీళ్ళందరినీ ఒక టీమ్గా చేసి నిన్నటి నుంచి 2 రోజుల నుంచి కూడా ఆ నేరస్థలంలోనూ ఆ గాయపడిన ఆ సాయి తాలూకా స్థితి, గాయాలు పడిన విధానము, ఆ డాక్టర్ ట్రీట్మెంట్ సర్జరీ చేసిన డాక్టర్ గారితో మాట్లాడి మొత్తం యథార్థాలన్నీ కూడా కూలంకుషంగా చాలా క్లూస్ టీమ్ హెల్ప్ తోటి ఈ బృందం అంతా కూడా ఆ ప్రాంతాలన్నీ విజిట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడం జరిగిందండి. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల్ని, తాడి సాయి తాలూకా కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ బంధువుల్ని, ఎవరెవరైతే ఈ విధంగా వాళ్ళకి అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడం కోసం, యథార్థం తెలియజేయడం కోసం ఈరోజు ఆనందపురం పోలీస్ స్టేషన్లో ఆ కుటుంబ సభ్యుల్ని, ఆ గాయపడిన సాయి తాలూకా ఫ్రెండ్స్ని, స్నేహితుల్ని అందరినీ కూడా ఎవరెవరైతే ఈ మధ్యకాలంలో దీని మీద అపోహలు పడి వాళ్ళు ఒక విధంగా ఆందోళన చెందుతున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ డౌట్లన్నీ కూడా మా ఈ బృందం సిపి గారు అరేంజ్ చేసిన ఈ ఎక్స్పర్ట్స్ బృందం అంతా కూడా వాళ్ళకి అన్ని ప్రశ్నలకి కూడా చాలా వివరంగా సాక్ష్యాధారాలతో సహా వాళ్ళకి వివరణ ఇవ్వడం జరిగిందండి. దాని మీద వాళ్ళకు కూడా అర్థమైంది కొంతవరకు అని మేము అనుకుంటున్నాము. ఈ విధంగా ఈ దర్యాప్తులో కూడా ఈ ఎక్స్పర్ట్ వీళ్ళ తాలూకా సమాచారం, ఇన్ఫర్మేషన్, వీళ్ళు సేకరించిన సాక్ష్యాధారాలని, సైంటిఫిక్ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా క్రోడీకరించి ఈ కేసుని ఇంకా ముందుకెళ్తామని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. ఈ విధంగా ఏర్పాటు చేసిన మా కమిషనర్ గారు మాత్రం చాలా రిలీఫ్ అండి. లేకపోతే మా ఆనందపురం సిఐ గారు తప్పుతో నడిపిస్తున్నారని చెప్పి ఆ గ్రామస్తులు పాపం వాళ్ళు చావు బతుకుల్లో ఉన్న వాళ్ళ అబ్బాయిని చూసి బాధపడుతూ అనే మాటలు మేము బాధపడట్లేదు, కానీ వాళ్ళకి ఆ విధమైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఈ బృందంలో ఎక్స్పర్ట్స్, ఎందుకంటే మేము ఎక్కడన్నా మాలో ఇంకా కొన్ని ఏమన్నా ఇన్ఫర్మేషన్ సమాచారం సేకరించడం తప్పులు ఏమైనా జరిగాయా, మేము ఇంకా ఏమైనా సేకరించలేకపోయామా, ఎక్స్పర్ట్స్ వస్తే ఇంకా అటువంటి ఛాన్స్ ఉండదని చెప్పి ఎక్కడైతే ఆ బాబు పడ్డాడో, ఎక్కడైతే ఆయన ఉన్నాడో, ఎలాగ హాస్పిటల్ తీసుకెళ్లారు, ఆ కళ్ళద్దాలు ఏమయ్యాయి, చెప్పులు ఏమయ్యాయి, ఆయన తాలూకా మొబైల్ ఫోన్ బెండ్ అయింది, ఎందుకు అయింది, సైంటిఫిక్గా వీళ్ళందరూ కూడా అన్ని విషయాలను కూడా పడిన గాయాలు, హెడ్కి అయిన ఇంజురీస్, ఆ ఫ్రాక్చర్స్, దానికి ప్యారలాల్గా అయిన ఇంజురీస్ అన్నీ కూడా ఈ ఎక్స్పర్ట్స్ టీం చాలా కూలంకుషంగా విచారణ చేశారండి, సేకరించి వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అందువలన ఈ విధంగా మాకు ఒక మంచి ఈ ప్రాబ్లం జరుగుతున్న కేసులో మాకు చాలా బాగా మా సిపి గారు ఒక కమిటీని ఫామ్ చేసి మాకు హెల్ప్ చేయించారు దర్యాప్తులో. దీనివల్ల ఈ కేసులో పురోగతి ఇంకా స్పీడ్గా వెళ్తుందండి. ఆ అబ్బాయి సర్జరీ అయింది, మెడికవర్లో చికిత్స పొందుతున్నాడు, అబ్బాయి కూడా త్వరలో కోలుకోవాలని ఆయన తాలూకా వెర్షన్ కూడా తీసుకొని ఈ కేసుని త్వరలో మేము ఫైనలైజ్ చేస్తామని చెప్పి ఆశిస్తున్నామండి.